రత్న వాజ్పేయి గారి ఆశయాలను భారత రత్న వాజ్పేయి గారి ఆశయాలను జోహార్ జోహార్. వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. జోహార్ వాజ్పేయి గారు, జోహార్ జోహార్, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ జోహార్. లేకపోతే మన కిరణ్ క్యాప్టెన్ నవీన్ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. సాగర్ ఆల్ ద బెస్ట్. Congratulations, all the best. Good luck. Sohail, all the best. The captain. This is the call. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా 2018 నుంచి ప్రతి సంవత్సరము వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. పెద్ద ఎత్తున మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్న యువకులందరూ కూడా దాదాపు 70 టీంలు ఈ సంవత్సరము దీంట్లో పాల్గొంటున్నాయి. ఈ వారం రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా 2 విషయాలు. ఒకటి, మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు దేని గురించి అయితే వారు పనిచేసినారో, వారి జీవితాన్ని దేని గురించి అయితే వారు మొత్తం జీవితాన్ని కూడా అర్పించినారో, మంచి విలువలు, గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, ఇవన్నీ కూడా యువతకు వాజ్పేయి గారి యొక్క మెసేజ్ తీసుకెళ్ళాలి. యువత అందరూ కూడా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన భారతదేశంలో ఏదైతే ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే 2047 కల్లా వికసిత్ భారత్ అంటే ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తయారు చేయాలని ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలిపించారు, దాంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేయాలి. వాళ్ళందరూ కూడా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని వాజ్పేయి గారి స్ఫూర్తితోటి యువకులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా యువకులల్లో స్పోర్ట్స్ పెంచడానికి మన మంచిర్యాల ఇప్పుడు కొంచెము ఈ డ్రగ్స్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. మనం మంచిర్యాలని డ్రగ్ ఫ్రీ మంచిర్యాలుగా చేయాలి. డ్రగ్ ఫ్రీ మంచిర్యాలుగా చేయాలంటే యువతను స్పోర్ట్స్లల్లో మనము ప్రోత్సహించాలి, క్రీడలల్లో ప్రోత్సహించాలి. ఫిట్ ఇండియా కావాలంటే మన మంచిర్యాల కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఫిట్ మంచిర్యాల అయినప్పుడే ఫిట్ ఇండియా అవుతుంది. కనుక యువతను కూడా క్రీడలలో స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. వాజ్పేయి గారి ఈ సంవత్సరం మనం 100 జయంతి అంటే 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు అందరికి కూడా ఈ వారం రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ఆడి అందరూ కూడా గెలిపే లక్ష్యంగా ఆడాలి. కానీ అందరం కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్, అదేవిధంగా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆడాలని ఇక్కడికి వచ్చిన యువతకు అందరికి కూడా పిలుపునిస్తూ అందరికి కూడా మళ్ళొకసారి ఇక్కడికి వచ్చి పాల్గొన్న క్రీడాకారులకు, మా బీజేపీ నాయకులు, మా యువ మోర్చా కార్యకర్తలు ఎవరైతే దీన్ని గత వారం రోజుల నుంచి దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారో వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు.